హలో క్రికెట్ లవర్స్. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేస్తున్నాడా? నిన్నటి వరకు లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగే వన్డేనే రోహిత్కి చివరి మ్యాచ్ అని సోషల్ మీడియా అంతా ఒక్కటే హడావిడి. మరి రోహిత్ కెరీర్ నిజంగా ముగిసిపోయిందా? అసలు 2027 వన్డే వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ సిక్సర్లు చూస్తామా లేదా? దీని వెనుక ఉన్న అసలు నిజాలు, బీసీసీఐ ఇచ్చిన సంచలన క్లారిటీ ఏంటో ఈ 2 నిమిషాల వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. మొదటగా అసలు ఈ రిటైర్మెంట్ వార్తలు ఎందుకు వచ్చాయంటే, రీసెంట్గా సెలెక్టర్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యంగ్ టీంని బిల్డ్ చేయాలని చూస్తున్నారనే టాక్ నడిచింది. 2027 వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మకి 40 ఏళ్ళు దాటుతాయి. అందుకే ఎస్ఎస్వి జైస్వాల్ లాంటి యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడానికే రోహిత్ని పక్కన పెట్టాలని చూస్తున్నారంటూ కొన్ని పెద్ద మీడియా హౌస్లు వార్తలు రాశాయి. దాంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అయితే ఈ రూమర్స్పై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్రటరీ దేవజిత్ సైకియా స్వయంగా రంగంలోకి దిగి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. సో బీసీసీఐ అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే, రోహిత్ శర్మ రిటైర్మెంట్పై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే. లార్డ్స్ వన్డే రోహిత్కి చివరి మ్యాచ్ కాదు. ఆయన టీమిండియా వన్డే సెటప్లో రెగ్యులర్ మెంబర్. టీమ్ ప్లాన్స్లో ఉన్నంత వరకు ఆయన ఆడుతూనే ఉంటారు. ఈ ప్రకటనతో రోహిత్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరి అసలు ప్రశ్న ఏంటంటే, రోహిత్ 2027 వరల్డ్ కప్ ఆడతాడా? రోహిత్ శర్మకి వరల్డ్ కప్ 2027 ఆడాలని స్ట్రాంగ్ కోరిక ఉంది. అందుకోసం తన ఫిట్నెస్పై కూడా బాగా వర్క్ చేస్తున్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం ఏ ఒక్కరికి ప్లేస్ గ్యారంటీ ఇవ్వడం లేదు. రాబోయే సిరీస్లలో రోహిత్ ఫామ్, ఫిట్నెస్ ఎలా ఉందనే దాన్ని బట్టి వరల్డ్ కప్ ఛాన్స్ ఆధారపడి ఉంటుంది. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సౌత్ ఆఫ్రికా లాంటి బౌన్సీ పిచ్లపై జరగబోయే వరల్డ్ కప్కి రోహిత్, విరాట్ కోహ్లీల లాంటి సీనియర్ల అనుభవం ఇండియాకి చాలా అవసరం. సో ఫ్రెండ్స్, హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు. ఆయన ఆట ఇంకా ముగిసిపోలేదు. మరి మీరేమనుకుంటున్నారు? 2027 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగాలా? జైస్వాల్, శుభ్మన్ గిల్తో పాటు రోహిత్ ఉండడం టీమిండియాకి ప్లస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.